पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। జై శ్రీరామ్. మన భారతీయులందరి కళ సుమారు 500 సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తున్నటువంటి కళ అయోధ్యలోని శ్రీ రామచంద్ర ప్రభు యొక్క దేవాలయ నిర్మాణం. అది ఈ 22 జనవరి 24వ సంవత్సరం నాడు పూర్తయింది. ఎంతోమంది తమ ప్రాణాలని త్యాగం చేశారు. అనేక మందిని కిరాతకులైనటువంటి ముష్కరులు బలిగొన్నారు. అయినా సరే మొక్కవోని దీక్షతో మన భారతీయులందరూ కూడా చట్టబద్ధంగా వెళ్ళి అన్నింటికీ కూడా తగిన సాక్ష్యాలు రుజువులు అన్నీ కూడా కోర్టు వారికి సమర్పించి మన రామ జన్మభూమి కళని సార్థకం చేసుకుని ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నటువంటి రోజు 22 జనవరి 2024. ఇందులో అసూలు బాసిన ప్రతి ఒక్కరికి కూడా మన హైందవ సమాజం తరపు నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సుప్రీంకోర్టు తీర్పులో అతి కీలకంగా వ్యవహరించినటువంటి శ్రీ 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 రామభద్రాచార్య స్వామీజీ వారు అందించినటువంటి సాక్ష్యము అమూల్యమైనది, వెలకట్టలేనిది. అదేవిధంగా 92 సంవత్సరాల వయసులో కూడా అకుంఠిత దీక్షతో ఒక వ్రతాన్ని పూని పరాశరన్ కేశవన్ గారు ఆ రామ జన్మభూమి కోసం అక్కడ దేవాలయం నిర్మింప చేయాలి అన్న పట్టుదలతో కోర్టులో వేసినటువంటి ప్రతి వాద్యానికి కూడా ఎంతో ఓపికగా సమాధానాలు ఇచ్చి రామభద్రాచార్యుల వారు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాన్ని క్రోడీకరించి మన భారతీయులందరి కళ నెరవేర్చినటువంటి రోజు. ఆ పండుగ రోజు 22 జనవరి 24వ సంవత్సరం నాడు ప్రతి ఒక్కరూ కూడా మన భారతదేశంలోని ప్రతి ఇల్లు కూడా ఆ రామనామంతో మారుమ్రోగింది. చిన్నపిల్లల నుండి వృద్ధులైనటువంటి వారు అందరూ కూడా ఆ రాముని పేరు ధరిస్తూ ఆనందంతో పరవశించిపోయారు. అదే ఆనంద దినమైనటువంటి శ్రీ రామ జన్మభూమి ఆ బాలరాముని యొక్క ఆలయ ప్రతిష్ఠ రోజే మన భద్రాచలంలో కొలువై ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి గోటి తలంబరాలు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఇంకా విషయంలోకి వస్తే మన ప్రసన్న గారు తమ బృందంతో చండ్రుపట్ల గ్రామంలో భద్రాచలంలో కొలువై ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణానికి కావలసినటువంటి గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని తమ బృందం సభ్యులతో కలిసి మొదలుపెట్టారు. ఈ గోటి తలంబ్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సేకరించినటువంటి వడ్లను కేవలము చేతులతోనే బియ్యంగా మలిచి దానిని తమ శిరస్సు మీద ధరించి కాలినడకన భద్రాచలానికి చేరుకొని ఆలయ కమిటీ వారికి అప్పచెప్తారు. ఇది ప్రతి సంవత్సరం కూడా నిరంతరాయంగా ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం వల్ల జరుగుతున్నటువంటి మహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ప్రసన్న గారు తమ బృందంతో ఇటువంటి కార్యక్రమాలు చేసి నాస్తికులను సైతం ఆ రామభక్తులుగా మార్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీరు కూడా మీ ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే తప్పకుండా సంప్రదించండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.